వాళ్ళతో మాట్లాడించినా చెప్తారు గత ప్రభుత్వం ఎలా ఉంది, అభివృద్ధిలో దూసుకుపోయింది, జిఎస్టీలో నంబర్ 1 ఉన్నాము రాష్ట్రంలో. అదేవిధంగా పథకాల అమల్లో క్యాలెండర్ పెట్టి డేట్లు వారీగా ఇచ్చాము. మహిళల్ని మరి ఉద్ధరించడంలో, మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో అన్నిట్లో కూడా 50%, 60% మహిళలకు ఇవ్వటంలో, మహిళా సాధికారతను మరి ఒక సుప్రతిష్టంగా అంత సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి మీ ప్రభుత్వం వచ్చాక మహిళలంతా ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. రోడ్డు మీదకి వెళితే ఏ గుండా లాక్కుపోతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆడపిల్లలు బయటికి పంపటానికే భయపడుతున్నారు. సిగ్గుచేటు కదా మీకు? ఇదా మీ ప్రభుత్వము? ఆడపిల్లల్ని కాపాడలేనటువంటి ఎందుకయ్యా చెప్పుకోవటం? ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో షాడో ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లాంటి పేర్లన్నీ చెప్పుకోవటం? అందువల్ల ఆడపిల్లలను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. పేదవాళ్ళైనటువంటి మహిళలను పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది. జగన్ హయాంలో ఎలా ఇచ్చారో ఒక్కసారి అవి తెప్పించి చదువుకోండి. ప్రజల్ని అడగండి, జగన్ హయాంలో ఏమేమి అందినాయో తెలుసుకోండి. అన్ని డేటాలు మీ దగ్గర ఉంటాయి, కానీ అమలు చేసేటప్పుడు మాత్రం అన్నీ పక్కకు పోతూ ఉంటాయి. అందువలన జగన్ గారి హయాంలో మహిళలకు ఒక స్వర్ణ యుగమది. కానీ నీ హయాంలో ఇది ఒక రాక్షస పాలన. ఎప్పుడో హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు ఇలాగే ఋషుల్ని, ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట. సేమ్ ఇప్పుడు నారాసురుడి పరిపాలనలో కూడా మహిళల్ని చెరబట్టేటువంటి దుస్థితి, ఆ విధమైన రాక్షస పాలన ఈరోజు కొనసాగుతూ ఉంది. అందువలన ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు, జగన్నాథుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి. ఈ రాక్షస పాలన అంతం చేసి మళ్ళీ మాకు ఆ జగన్నాథుడే కావాలి అని చెప్పి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు. అందువల్ల మీది గుడ్ గవర్నెన్స్ కాదు, వెరీ బ్యాడ్ గవర్నెన్స్ ఇది.